హలో వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా సూపర్గా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసిన వీడియోలోకి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ ఇచ్చేసాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ టిప్ అని ప్రతి ఒక్క లేడీకి బాగా ఉపయోగపడే టిప్. వెన్నపూస ఉంటుంది, వెన్నపూసని ఒక హాఫ్ తీసుకున్నాను, హాఫ్ స్పూన్ తీసుకున్నాను. దానిలో చిటికెడు అంటే చిటికెడు పసుపు తీసుకున్నాను. పసుపు ప్లస్ వెన్నపూస రెండు కలిసిపోయాక బాగా కలిపేసుకోండి. దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నాను ఖచ్చితంగా చెప్తానండి. కాళ్ళు పగుళ్ళు వస్తూ ఉంటాయి కదా, కాళ్ళు పగుళ్ళప్పుడు లేదంటే మెడపైన కూడా కొన్నిసార్లు నలుపుగా అయిపోయి పగిలిపోయినట్లు ఉంటుంది కదా చర్మం. అలాంటప్పుడు దీన్ని రెగ్యులర్గా అప్లై చేసుకోండి. అట్లీస్ట్ వారంలో మూడు రోజులని ఇది అప్లై చేసుకోండి. అరగంట పాటు ఉంచేసేయండి. కాళ్ళకు కానీ మెడకు కానీ అప్లై చేసుకొని మీకు స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుందండి. కాళ్ళు కానివ్వండి మెడపైన కానీ అప్లై చేసుకొని అరగంట తర్వాత వాష్ చేసుకొని స్కిన్ అది పగిలిపోకుండా ఉంటుంది, నలుపు అనేది తగ్గుతుంది. ఈ టిప్ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిల్ పాలిష్ వేసుకునేప్పుడు ప్రతిసారి మనం కింద పడిపోతూ ఉంటుంది కానీ ఏదో ఒక టైంలో అనేది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి ప్రతి ఒక్కరికి ఎదుర్కొంటూనే ఉంటాం కదా. అలాంటప్పుడు అది క్లీన్ చేయాలంటూ అంతా మనం పేపర్ పెట్టి రుద్దినా కానివ్వండి అంతా అయిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. అక్కడ అంటనే అంటదు, ఎట్ ద సేమ్ టైం మొత్తం అంటదు, మనకి మరక పడింది అన్న విషయం కూడా తెలియకుండా. దానిపైన ఒక షుగర్ ఉంటుంది కదండి, మనం షుగర్ను ఒక్క స్పూన్ వేసేసి దానిపైన టిష్యూ పేపర్తో కానివ్వండి లేదంటే న్యూస్ పేపర్ ఉంటుందిగా, న్యూస్ పేపర్తో క్లీన్ చేయండి. మనకి ఎక్కడ నెయిల్ పాలిష్ పడింది అన్న విషయం కూడా తెలియకుండా ఉంటుంది. ఈ టిప్ ప్రజెంట్ ఖచ్చితంగా వర్క్ అవుతుంది. మీకు ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, మనం పచ్చళ్ళు అన్నీ పెట్టేసుకుంటూ ఉంటాం కదా. పచ్చళ్ళు పెట్టేసుకునేటప్పుడు ముఖ్యంగా మనం వెల్లుల్లి ప్రతి ఒక్క దాంట్లో వేస్తుంటూ ఉంటాం కదా. ఎన్ని కేజీలు వెల్లుల్లి పైన సింపుల్గా సింగిల్ హ్యాండ్తో క్లీన్ చేసుకోవచ్చండి. ఇది మనం నెయిల్తో తీసుకోవాలి అనుకోండి, చాలా టైంతో కూడుకునే పని. అలా కాకుండా సింపుల్గా చాక్ తీసుకొని పైన నేను చూపిస్తున్నాను చూడండి, పైన ప్లస్ కింద ఒక్కసారి మీరు తీసేసుకున్నారంటే మధ్యలో అనేది ఈజీగా వచ్చేస్తుంది. 10 కేజీలు వెల్లుల్లినైనా సరే సింపుల్గా తీసేసుకోవచ్చండి. ఈ టిప్ ట్రై చేయండి. సమ్మర్లో పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గానే అనిపిస్తుందండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, కొంచెం వైట్ కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా, వైట్ కోల్గేట్ పేస్ట్ తీసుకొని దానిలోనే కొంచెం పసుపు వేసుకొని వీటిని బాగా కలిసేలాగా కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని దీన్ని దేనికి ఉపయోగిస్తామో చూడండి. ఇదే కాదండి, మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా వెళ్ళండి, చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కంపల్సరీ యూస్ఫుల్గా అనిపిస్తే మొత్తం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయడం అసలు మర్చిపోకండి. మన గోల్డ్ బ్యాంగిల్స్ కొన్నిసార్లు మనం రెగ్యులర్గా వేసుకునే చైన్లు కానివ్వండి, బ్యాంగిల్స్ కానివ్వండి, సోప్ వెళ్ళిపోతూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మట్టి వెళ్ళిపోతూ ఉంటుంది, షైనింగ్ అనేది పోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం బయటికి తీసుకెళ్ళి వీటిని షైనింగ్ పెట్టి అవసరమే లేకుండా సింపుల్గా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు అండి. పసుపు, టూత్ పేస్ట్ ప్లస్ వాటర్ కలిపేసి ఇలా మొత్తం క్లీన్ చేసేసుకోండి. ఒకసారి పాత బ్రష్ తోటి నీట్గా రుద్దేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసుకొని మన గోల్డ్ పసుపు కలర్లో ఉంటుందండి, చాలా షైనింగ్ కూడా అనిపిస్తే ఈ టిప్ ట్రై చేయండి. అవసరమైన ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చి, ఇలాంటి సోప్స్ అయితే మనకు వస్తూనే ఉంటాయి కదండి. వీటిని సోపును వాడేసుకున్న తర్వాత మన అవసరం లేదని దీనిపైన అనేది లేయర్ని పడేస్తూ ఉంటాం కదా. అలా పడేయకుండా ఈ పడేసే దాంతో రీయూజ్ టిప్ అండి. ఇది బాగా వచ్చే వేపర్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది కదా, దీని లోపల ఆ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి దీన్ని బాగా యూజ్ చేసుకొని దీని లోపల కవర్ ఉంటుంది, దాన్ని పడేసానండి నేను. తర్వాత దీనిలో పౌడర్ ఉంటుంది, మన టాల్కమ్ పౌడర్, మీరు ఏది యూజ్ చేస్తుందండి ఆ టాల్కమ్ పౌడర్ని కొంచెం వేసేసేయండి. కొంచెం వేసేసుకోండి. దీన్ని మనకి పైన కానివ్వండి లేదా కింద ఇలా క్లోజ్ చేసేది. దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నాను చూస్తున్నారా? ఖచ్చితంగా దీని రిజల్ట్ అయితే మీరు కూడా షాక్ అవ్వాల్సిన రిజల్టేనండి. మీకు ఏది వీటిలో బాగా యూస్ఫుల్గా అనిపిస్తుంది, మీకు బాగా ఏది నచ్చింది ఈ టిప్స్లో అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నాకైతే ఒక లైక్ ఇచ్చేసేయండి, దానివల్ల నాకైతే మోటివేషన్గా కూడా ఉంటుంది. మీకు ఇంత మంచి యూస్ఫుల్ టిప్స్ తీసుకొస్తున్నాను కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక్కడ మొత్తం పౌడర్ వేసి క్లోజ్ చేసేసుకున్నాను కదండి. క్లోజ్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ కింద కూడా ఎక్కడైనా లీక్ అవుతుంది అనుకున్నప్పుడు, పౌడర్ పోతుంది అనుకున్నప్పుడు ఇలా చేయండి. పైన ప్లాస్టర్, కింద కూడా ప్లాస్టర్ పెట్టేసానండి. తర్వాత పిన్నీస్ ఒకటి తీసుకొని చిన్నగా పిన్నీస్ని అయితే హోల్స్ పెట్టేసుకున్నాం. చూసారా, కొంచెం పౌడర్ అనేది కొంచెం మనం పిన్నీస్ పెట్టేటప్పుడు లీక్ అవుతూ ఉంటుంది కదండి. దీన్ని మనం బాత్రూమ్స్ ఎప్పుడైనా సరే నీట్గా క్లీన్ చేసుకోవాలి
మనం ఫ్లష్ చేసిన ప్రతిసారి మంచి స్మెల్ రావాలి అనుకున్నప్పుడు చాలా టిప్స్ అయితే ఉన్నాయండి. ఇది కూడా ది బెస్ట్ టిప్పేనండి. చాలా టిప్స్ ఉంటున్నాయి కదా వాటిలో, ఇది కూడా ది బెస్ట్ టిప్ అండి. ఆ వేపర్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మళ్ళీ మనం 3-4 డేస్ తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇది పౌడర్ వేసేసరి ఏ ప్యాకెట్ కావాలంటే ఆ ప్యాకెట్ వేసుకోవచ్చు. ల్యాబరేటరీ ఉంటుంది కదా, ల్యాబరేటరీలో వేసేసరి మనం ఫ్లష్ చేసిన ప్రతిసారి గుడ్ స్మెల్ వస్తూ ఉంటుందండి. మనం ఏం చేస్తామంటే చాలా కాస్ట్లీ అయితే తీసుకొచ్చి ఉంటాం కదా బాత్రూంలో గుడ్ స్మెల్ కోసం అని చెప్పేసి, ఇలా పడేసే దాంట్లో టీ బ్యాగ్స్తో కానివ్వండి, లేదంటే ఇలాగ సోప్ బ్యాగ్స్లో కానీ ఇలా పౌడర్ కానీ షాంపూలు కానీ వేసి ఫ్లష్ దాంట్లో వేసాము అని అంటే చాలా గుడ్ స్మెల్ వస్తుంది. ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ వస్తుంది. ఈ టిప్ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకైతే లైక్ ఇచ్చేసి నా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి టిప్స్ అయితే వచ్చేసాయి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.